హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ బంధాల బంధనాల. రచించిన వారు కాంతి శేఖర్ గారు. ఇక కథలోకి వెళ్తే, సుమన నాన్నగారి వాళ్ళ పెన్షన్కి వెళ్ళాలి. తొందరగా కాఫీ టిఫిన్ చేసేయి, మళ్ళీ అక్కడ లేట్ అయితే ఆకలికి ఉండలేరు. భర్త గారి హుకుం. చకచకా ఇడ్లీలు చేసేసి కాఫీ తాగి మిగతా వాళ్ళకి ఫ్లాస్క్లో పోసేసరికి అన్నం కుక్కర్ అరవటం మొదలు. అమ్మాయి సుమ, బండి తీసుకుని వెళ్ళి తమలపాకులు తీసుకురా, ఇవాళ చాలీసా 108 సార్లు చదవాలి. పూజ చేసి బ్రాహ్మణునికి తాంబూలం ఇచ్చుకోవాలి. మామగారి ఆజ్ఞ. మీరొకళ్ళు చాగంటి గారి తర్వాత మీరే. ఒక పక్క షుగర్, ఒక పక్క హాస్పిటల్లో రేపు చెక్ చేయించుకోవాలి. ఈరోజు పెన్షన్కి వెళ్ళాలి. ఇద్దరమును. మీరు పూజలు పారాయణాలు అని అడ్డం పడితే చెయ్యలేక నాకు తల ప్రాణం తోకకు వస్తుంది. అందరూ ఇంట్లో ఉండే రోజుల ఏమైనానా ఆ కరోనా రోజులే నయం. ఆ అబ్బాయి కోడలు కళ్ళ ముందు ఉండి పిలిస్తే పలికే పరిస్థితి ఉండేది. అత్తగారి పురాణం మొదలు. ఈ మాటలు మామూలే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి పక్క సందులో తన పిన్ని ఇంట్లో తమలపాకు తీగకి ఉన్న 11 ఆకులు ఆవిడని అడిగి కోసుకొని చున్నీలో కట్టుకుని ఆవిడ ఇచ్చిన కప్పు కాఫీ తాగేసింది సుమన. మొహమాటం ఏమీ లేకుండా. వంట అయిందటే ఆత్మీయంగా అడిగింది పిన్ని. ఆ పిన్ని పులిహోర, దోసకాయ పప్పు, చారు చేసా. ఆఫీస్కి టైం అవుతోంది పిన్ని, బాబాయ్ని అడిగా అని చెప్పు. లేట్ అయితే మామగారు చురచురా చూస్తారని వేగంగా ఇంటి దారి పట్టింది. ఇంటికి వెళ్తే మామగారి పూజ అయ్యే వరకు తినడానికి ఉండదు. తనకేమో చేసి చేసి ఆకలి. అత్తగారి దాటికి పని మనిషి ఒకరోజు వస్తే 2 రోజులు నాగా పట్టేస్తుంది. అన్నీ సముదాయించుకునే ఆఫీస్కి వెళ్ళాలి. మామగారికి చాదస్తం, అత్తయ్య గారికి పని పిచ్చి తప్ప మిగతా విషయాల్లో ఇద్దరూ మంచివాళ్లే. కాకపోతే వాళ్ళకి ఏవో మాట పట్టింపులు. అమ్మ వాళ్ళతో పక్కనే పుట్టింటి వాళ్ళు ఉంటే ఇంట్లో విషయాలు వాళ్ళకి చెప్తుంది అని అత్తగారు 1-2 సార్లు చూచాయగా భర్తతో అనటం వింది సుమన. అందుకే తనేదో తన పని ఏదో అన్నట్టు ఉంటుంది. చేసే పని సక్రమంగా చెయ్యి, ఫలితం దేవుడిస్తాడు అని తల్లి చెప్పినట్టు బంధం కన్నా బాధ్యత ఎక్కువ అన్నట్టు అత్తింట్లో మెలుగుతుంది సుమన. బయట వాతావరణం మనసుని తొందరగా మామూలు చేస్తుంది. అందుకే ఉద్యోగం వదలలేదు. 2 ఏళ్ల బాబుని అమ్మ నాన్న దగ్గర వదిలిన అత్తవారిలో మార్పు లేదు. మళ్ళీ వారంలో 2 రోజులు పెళ్ళైన ఆడబిడ్డ కావ్య తమ ఇంటికే వస్తుంది. పిల్లలతో సహా. వంట అత్తగారు చేసిన పై పనులు చేసేటప్పటికి ఇంకా పని ఎక్కువ అవుతుంది సుమనకి. పైగా ఆ పిల్లలు ఇద్దరు రేచులు ఎంత సర్దినా ఇంటిని కిష్కింద చేస్తారు. సుమన ఒక్క మాట కాదు కదా, ఆ అల్లరికి చిరాకుగా ఒక్క చూపు చూసినా గొడవలే. తననేమి ఎక్కువ సతాయించరు కదా. జీతం పెరిగితే బాబుని తెచ్చేసుకోవాలి అని ఓపికగా ఉంటోంది సుమన. కావ్య వస్తుంది. సుమన, ముత్తైదువకు 2 గారెలు ఎక్కువ వేయించు. అల్లుడు గారికి తాంబూలం ఇచ్చేస్తే అయిపోతుందిగా, బయట వాళ్ళకెందుకు. అత్తగారి మాటలకి మౌనంగా ఉండి తన పని తను చేసుకుంటోంది. తల గిర్రున తిరిగి కడుపులో తిప్పింది. నూనె కాగిన వాసనకి ఎలాగో పని పూర్తి చేసి ఆఫీస్కి వెళ్ళటానికి చీర మార్చుకుంటుంటే జ్వరం వచ్చిన భావన. మామగారి పూజ నైవేద్యం అయిపోయినా ఏం తినాలి అనిపించలేదు ఆమెకి. కోవిడ్ పరిస్థితుల్లో వర్క్ ఆ రోజుకి ఇంటి నుంచి చేస్తా అని బాస్కి మెసేజ్ పెట్టేసి ల్యాపి ముందేసుకుని కూర్చుంది సుమన. ఈలోగా ఆడబిడ్డ పిల్లలతో రావడం, అల్లరికి తలనొప్పితో నిస్త్రాణగా సోఫాలో పడుకుని పోయింది సుమన. మీ తమ్ముడికి ఫోన్ చేశా సుమా, నిన్ను తీసుకెళ్తాడు. మీ అమ్మగారింటికెళ్ళి పడుకో. నేను మీ మామయ్య పెన్షన్కి వెళ్తాం. కావ్య అక్కడ ఇక్కడ కూడా ఏం చేస్తుంది. అత్తగారి మాటలకు తన మీద తనకి విరక్తి వచ్చింది. రోజు తమ ఇంటికి పూజకి బుట్టెడు పూలు, 5-10 తమలపాకులు ఇచ్చిన ఒక్క తాంబూలం తన పిన్నికి ప్రాప్తం లేదు. ఇంటెడు పని చేసిన ఒక్క పూట విశ్రాంతికి తనకి ప్రాప్తం లేదు. కొన్ని మారటానికి ఎన్ని యుగాలు పడుతుందో. వద్దత్తమ్మ, వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు, డోలో వేస్తే సరిపోతుంది అనేసి కాఫీ కలుపుకొని తాగి మళ్ళీ తన పనిలో పడింది. పైగా చిన్నపిల్లాడితో పాటు నాకు కూడా ఏం చేస్తుంది మా అమ్మ అనుకుంది మనసులో. కాఫీ అడిగి ఎంతసేపు అయింది, ఎప్పుడు తెస్తావు. భర్త గారి కేకలు. ఆఫీస్కి వెళ్ళి పని చేసి వస్తాడు. తొందరగా ఏమైనా చేసి పెట్టడం లేదు.
ఎంతసేపు ఫోన్లో టిక్కు టిక్కు అని ఏవో రాయటం, చెవిటి వాళ్ళలాగా కంప్యూటర్కి చెవులకి ఏవో తీగలు తగిలించుకొని కూర్చోవటం, ఏదో చేశామంటే చేశాం అని తప్ప వంట రుచిగా చేయటం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, ఇంటికి వచ్చిన ఆడపిల్లుంది అన్న అక్కర్లేదు. ఈవిడ ఒక్క పూట ఆఫీస్‌కి సెలవు పెడితే కంపెనీ మూసేస్తారా? అత్తగారు ఆయనకి పక్కతాళం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే తుమ్మితే ఊడిపోయే ముక్కు. ఈవిడకి అర్థం కాదు. ఏదో ఒకటి చేయాలి గట్టిగా అనుకుంది. అప్పటికే పదోసారి ఆ దండకం విన్న శైలజ వస్తున్నా అని వంటింట్లో నుంచి శ్రీవారికి సమాధానం చెప్పి చేతిలో కాఫీ కప్‌తో భర్త కూర్చున్న హాల్లోకి వెళ్ళింది. సాధ్యమైనంత గట్టిగా చెప్పింది. నా రిజిగ్నేషన్ లెటర్ ఆఫీస్‌కి మెయిల్ పెట్టేశాను. ఇంక నుంచి మీతో బాబుతోనే టైం అంతా. ఒక్కరోజే ఏం కర్మ ఇంక రోజూ సెలవులు అని అత్తగారు, మామగారు, ఆడబిడ్డ, ఆమె పిల్లలు నోరెళ్ళబెట్టి చూసేలా ఇంకేం పని పిల్లని మాన్పించి అందరం తలో పని చేసుకుంటే సరి. అత్తగారి గొంతులో వెటకారం. అవును, ఆ అమ్మాయిది వండి పెట్టే పని, మనది తినిపెట్టే పని గట్టిగా అన్నారు మామగారు. మీరు మరీను వంట చేసేది నేనే కదా! కంప్యూటర్ దగ్గరికి వెళితే ఇంక నా పిలుపుకి అందుతుందా మీ ముద్దుల కోడలు? రుసరుసలాడింది అత్తగారు. సరే అత్తమ్మ, ఇవాల్టికి మీరు చేసేయండి. ఆలుగడ్డల వేపుడు రసం మామగారికి, అన్నయ్య గారికి ఉప్పుడు పిండిను నేను అమ్మ దగ్గర 2 రోజులుండి బాబుని తెచ్చేస్తాను. పిల్లలతో పాటు మీకు కాలక్షేపంగా ఉంటుంది. ఎవరినడిగి చేశావీ పని? భర్తగారి హూంకారం. పెళ్ళప్పుడే మంత్రాలతో చెప్తారు కదా! ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందని నా ఇంట్లో నేను అనుమతులు తీసుకునే వెళ్ళాలా? అత్తమ్మ అంటారు కదా తనకి గీతెంతో నేను అంతే అని. గీతలాగే నేను ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. కళ్ళెగరేసింది శైలజ. అప్పటి వరకు కంగాలిగా ఉన్న ఇల్లంతా గప్చుప్. ఇప్పుడు అధికారికంగా మాట్లాడితే కోడలింకా చెయ్యి దాటిపోతుంది. మెల్లగా మిన్నకుంటే కోడలికి అత్తామామ అనే లెక్క లేకుండా పోతుంది. పెద్దవాళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికిప్పుడు జాబ్ మానేస్తే ఇల్లు లోన్ ప్లాన్స్ ఎలా కొంచెం తగ్గి అన్నాడు భర్త. నువ్వు వెళ్ళిరా అమ్మా, రేపు నిన్ను పిల్లాడిని వాడు తీసుకువస్తాడు. ఏమనుకున్నాడో ఏమో మామగారు మొత్తానికి గొంతు విప్పారు. మీరు ఆలోచించారా మరి? మీ చెల్లెల పెళ్ళి అప్పు ఉండగానే జాబ్ మారితే 4 నెలలు నా జీతం మీదే ఇల్లు గడిచింది. మామగారి పెన్షన్‌తో ఇల్లు లోన్ కట్టాం. ఇంకో ఏడాది బాబుతో గడపాలి. జాబ్ మానేయాలి అనుకుంటే గీత డెలివరీ కోసం ఇంకో పోర్షన్ కడదామని మళ్ళీ లోను. ఇంకో ఏడాది మీరు ఖర్చులు చూసుకుంటే ఇల్లు లోన్ మీకు వెంట్రుక ముక్క. నేను పిల్లాడిని మిమ్మల్ని చూసుకుంటా. కొంతకాలం నాకు బ్రేక్ కావాలి. కరోనా వల్ల స్టాఫ్‌ని తగ్గించినా నా జాబ్ పోలేదు. ఇప్పుడు సరిగ్గా చేయకపోతే నిజంగా పోతుంది. వాళ్ళే తీసేయటం కంటే నేనే తప్పుకుంటే గౌరవం ఉంటుంది అని ఇలా చేశా. నా వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా అనుకొని ఇన్నాళ్ళు ఊరుకున్నా. కానీ ఎప్పటికీ మీకు నేను బయట మనిషినే. ఎవరికి ఎలా ఉన్నా నా బాబుకి నేనవసరం. అదే నాకు ముఖ్యం. శైలజ మాటలకి అందరికీ ఎక్కడో కలుక్కుమంది. కానీ తమ నోరు బయటపడడం ఇష్టం లేనట్టు ఊరుకున్నారు అందరూ. ఆమె బస్టాప్ దాకా వెళ్ళినా ఆమెను ఇంటి దాకా దింపడానికి కూడా ఎవరూ రాలేదు. వీళ్ళింతే అనుకుంది శైలజ. పుట్టింటికి వెళ్ళిన శైలజ చాలా రోజులకి బాబుని పొదువుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకు ప్రశాంతత ఇచ్చింది. దానికి మరో కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నీ ఫ్రెండ్ సుమనని చూసి అయినా ఓర్పుగా ఉండడం నేర్చుకో. చూడు, ఇంటిని ఉద్యోగాన్ని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. నువ్వు ఇంట్లో పోట్లాడి రావటం బాగుందా? మాకు చెడ్డ పేరు అనవసరంగా. బాబుకి స్నానం చేయించి అన్నం తినిపిస్తున్న శైలజని కోప్పడింది వాళ్ళ అమ్మ భారతి. బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ప్రతి చోట సర్దుకుపోయి ఊరుకొని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవటమేనా అమ్మ? ఇల్లు ఖర్చులు అని 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఒంట్లో బాగోక పిల్లాడిని కూడా పుట్టింట్లో పెట్టింది. సరి అయిన నిద్ర లేక 30 ఏళ్ళు రాకుండానే 40 దాటిన మనిషిలా థైరాయిడ్, బీపీ. ఒక్కసారి నోరు తెరిచి అన్నీ అడిగేస్తే ఈ బాధ ఉండదు కదా! దానిలాగా నా కూతురు ఉండాలి అనుకోవడం. నువ్వేం తల్లివమ్మా. కోపంగా బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది శైలజ. నీ తర్వాత ఇంకో చెల్లెలు పెళ్ళికి ఉంది. పిల్లాడిని నేను చూసుకుంటా అంటే నీ కొత్తగా వచ్చిన బాధేమిటే? కూతుర్ను కొరకొరా చూస్తూ అంది భారతి.
కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు, కోడలు పుట్టింటికి వెళ్ళకూడదు అనే పద్ధతి మా అత్త మామలది. నా కొడుకును నేనెందుకు మిస్ అవ్వాలి? ఇలాంటి వాళ్ళ కోసం గీత డెలివరీకి వస్తుంది అంటూ కట్టించిన ఇంటి లోన్ కూడా నేనే కడుతున్నాను. ఇప్పుడు వాళ్ళని పక్కనే అదే వాటలో ఉంచుకున్నారు. ఆ వాటా అద్దెకిస్తే లోన్ తొందరగా తీరుతుంది అనుకున్నా. ఇప్పుడు కరోనా వల్ల అందరూ దాదాపు ఇంట్లోనే సమర్థించుకోలేకపోతున్నాను. తన బాధ వెళ్ళబోసుకుంది శైలజ. హా, మేం చేసుకోలేదు మరి. మీ తాత, నానమ్మ, అత్తలు మీరిద్దరు ఒంటి చేత్తో చేసుకున్నాను. మీకు 10 ఏళ్ళు వచ్చేసరికి ఉమ్మడి సంసారంలో స్కూల్లో పని, ట్యూషన్లు కూడా. మీకు 10th క్లాస్ వరకు బట్టలు కూడా నేనే కుట్టేదాన్ని. మర్చిపోయావా? కాస్త గట్టిగానే అంది భారతి. అమ్మా, మీ తరం వేరు, మా తరం వేరు. నైట్ షిఫ్టులు కూడా చేసిన ఒక్కడిని పెంచడానికి కూడా చాలని జీతం. ఇది వరకు ఎవరి ఇంటికైనా వెళ్తే పనుల్లో చేతనైన సాయం చేసేవాళ్ళు. ఒక మనిషి వస్తే మనిషి పని తగ్గేది. ఇప్పుడు అందరికీ కూర్చోబెట్టి చేయాలి. లాక్డౌన్లో పని మనిషి లేకపోతే అంట్లో నేను కడిగితే మా అత్తగారు మిషన్లో వేసిన బట్టలు కూడా తీసి ఆరేసేవారు కాదు. నేను పొద్దున 8 గంటలకల్లా టిఫిన్ చేసి వర్క్ లాగిన్ అయితే వాళ్ళు 10ంటికి పూజలు అవి అయ్యాక టిఫిన్లు అవి వేడిగా లేవని మళ్ళీ వేరేవి వండటం సరుకులు వృధా. ఆవిడ వంటలు ఒక్కొక్కళ్ళకి ఒక్కో కూర. మళ్ళీ 15 కల్లా సరుకులు నిండుకొని సూపర్ మార్కెట్కి పరుగులు. క్లయింట్ ఫోన్లు వస్తే అనుమానాలు. చెవులు కొరుక్కొని నానా యాగి. మీ అల్లుడు మౌనముని నా ముందు తప్ప. నీ వయసుకి రావాల్సిన బీపీ నాకిప్పుడే వచ్చేలా ఉంది. ఈ గొడవలకి అన్ని వ్యాపకాలు పెట్టుకొని ఒక్కదానికి న్యాయం చేయలేకపోవడం కంటే తల్లిగా ఒక్క బాధ్యత అయినా సరిగ్గా చేయాలని ఇలా చేశా. వెజిటేబుల్ కట్టర్ కొన్నందుకే ఇంకో 500 వేస్తే మంచి చీర రాదా? మర్నాటికి కూరలు తరిగి ఫ్రిడ్జ్లో పెడితే మంచిది కాదు. కరోనా టెన్షన్ అని రకరకాలు. వీళ్ళు గుళ్ళకి కిటీలకి వెళితే మాత్రం కరోనా మ్యూట్ అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉండి నాకు నేను బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు బాబుతో మనస్ఫూర్తిగా గడపాలని. నా ఫ్రెండ్ వాహినికి వాళ్ళ అమ్మా నాన్న అంటే కోపం. తనని అమ్మమ్మ దగ్గర ఉంచి అమ్మా నాన్న జాబ్కి వెళ్ళేవారు అని. నా కొడుకు నన్ను అలా అనుకోకూడదు. ఇంకో విషయం, నా కొలీగ్ రాగిని కొడుకు 9th క్లాస్కే బీర్ తాగుతున్నాడు అని తెలిసి చెక్ చేస్తే తండ్రి దాచుకున్న ర్యాక్ నుంచి తీసి తాగుతున్నాడు ఆ పిల్లాడు అని తెలిసింది. ఇది తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలకి వెళ్ళటం వల్ల పెద్ద దిక్కుగా ఉండాల్సిన రాగిని అత్తగారు సీరియల్స్లో మునిగిపోవడం వల్ల నాకు ఇవన్నీ విని ఒక రకం డిప్రెషన్, టెన్షన్ వచ్చాయి. నేను ఉద్యోగం మానేస్తే మీ అల్లుడు నాకు అన్నం పెట్టను అనలేరు కదా. పైకి కస్సుబుస్సుమన్న కొన్ని రోజుల్లో అన్నీ మామూలు అవుతాయి. మీ అల్లుడు ఫోన్ కాల్స్ మీద నీకు ఉన్న అక్కర నీ కూతురు మాట మీద ఉంటే నా బాధ అర్థమవుతుంది. కొంచెం కోపంగా అంది శైలజ. ఆ బాబు ఏమీ చెప్పలేదు. అన్నీ నువ్వే చెప్పేశావు కోపంగా అంది భారతి. ఆడపిల్లకు భూదేవికున్నంత ఓర్పు ఉండాలి. మేము ఎన్ని సర్దుకుంటే నడిచాయి సంసారాలు. మూతి విరిచింది. అమ్మా, అక్కడ నుండి విడిపోయి ఇక్కడికేం రాలేదు. నీ చిన్న కూతురు పెళ్ళికి నేనేం అడ్డవ్వను. రేపు కాఫీలు అయ్యాక ఎలాగూ వెళ్తాను. వద్దంటే చెప్పు, ఇప్పుడే వెళ్తాను అంతే గట్టిగా అంది భారతి. సీతమ్మ వారికి కష్టం వస్తే భూమాత ఒడిలోకి తీసుకుంది. ఇప్పుడు మా అమ్మే ఇలా అంటే నేనెవరికి చెప్పుకోవాలి? బాధగా అనుకుంది శైలజ. శైలజ అనుకున్నది చేయగలుగుతుందా? సుమన జీవితం మారిందా? ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక అక్కడ సుమన ఇంట్లో ఏమంటావు? ఇప్పుడైతే కరోనా కదా, వంట మనిషిని పెట్టి ఏం చేయగలం? నానమ్మ తిది తర్వాత రోజు అందరం వ్రతం చేసుకుందాం అనటం తప్ప బ్రాహ్మణులు కాకుండా 10 మందికి అంతే కదా. నేను ఒక చెయ్యి వేస్తా అంటున్నా కదా. మీ ఆవిడ ఏం మాట్లాడదు. సుమను ఉద్దేశించి మీ ఆవిడ అని ఒత్తి పలుకుతూ కొడుకుతూ అంటున్నారు ధాత్రిదేవి గారు. అది కాదు వివేక్. తద్దినం వంట అంటే బోలెడు పని, మడి తడి ఉంటాయి. మళ్ళీ మర్నాడు అంతసేపు తినకుండా ఉండలేను. టాబ్లెట్స్ వేసుకోవాలి. తన బాధ చెప్పుకుంది సుమన. మాకు ఆ రోజుల్లో అత్తగారి ముందు నిలబడాలంటేనే కాళ్ళు వణికేవి. నీ పెళ్ళాం చూడు, నాకే ఎదురు మాట్లాడుతోంది. పైగా నా ముందే నిన్ను పేరు పెట్టి పిలుస్తోంది. కొడుకుకి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు ధాత్రీదేవి. అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. కరోనా టెన్షన్ పూజకు కదా అడుగుతోంది. సాధ్యమైనంత గొడవ తగ్గించే ప్రయత్నం చేస్తూ అన్నాడు వివేక్. అప్పటికి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమన. అమ్మ ముందు అలా అన్నానని కోపమా?
ఇంకా వర్క్ అని కంప్యూటర్ పట్టుకున్నావు. తమ గదిలో సోఫా మీద ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉన్న సుమనని అడిగాడు వివేక్. ఏమీ మాట్లాడలేదు సుమన. కాలు నొప్పిగా ఉన్నాయా? నా ఒళ్ళో పెట్టుకోపోని ఆమెకి దగ్గరగా జరిగి అన్నాడు. వీడికేమీ తక్కువ లేదు కోపంగా అనేసి తన పనిలో పడిపోయింది. అది కాదురా, ఇంటి మీద లోన్ ఉండి సిటీలో కూడా రెంట్ ఎక్కడ కట్టను, నువ్వే చెప్పు. తన అసలు బాధ చెప్పుకొచ్చాడు వివేక్. దానికి దీనికి సంబంధం ఏంటి వివేక్? ఇంకా ఎన్ని పడాలి? ఎంత అడ్జస్ట్ అవుతున్నా, ఎంత హెల్ప్గా ఉంటున్నా కోపం ఆమె కళ్ళని దాటి పెదాలకు కూడా ఎరుపు రంగు ఎక్కించింది. నాకు 2 రోజులు వరుసగా ఆఫ్ ఇవ్వరు వివేక్. ఆ రోజుల్లో ఇవన్నీ నడిచాయి. జాబ్ కావాలంటే మగాడితో సమానంగా పనిచేయాలి. ఇంట్లో అన్నీ సర్దుకొని ఉండాలి. అన్నయ్య గారికి లంచ్ బాక్స్ ఇవ్వాలని, కావ్య డెలివరీ అని ఏడాది ఇంట్లో ఉన్న నా ఫ్రెండ్స్ లక్షల్లో జీతాలైతే నేను మాత్రం వీళ్ళ దగ్గరే ఆగిపోయా కెరీర్ వదులుకొని. మీ అమ్మగారు మీ నానమ్మని ఏమాత్రం చూసుకున్నారో మాకు బాగా తెలుసు. మా పిన్ని చెప్పింది. ఇప్పుడు మాత్రం తిథి అని అందరినీ పరిగెట్టమనడం, అయినా మీకోసం సర్దుకొని ఉంటుంటే మీరు నాకే చెప్పడం. కోపంగా కంప్యూటర్ ఆఫ్ చేసింది. నోరు జార అనవసరంగా అని నాలుక ఖర్చుకుంది. అప్పటికి ఆమె కోపం చూసి మౌనంగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు వివేక్. ఎందుకే కోడల్ని అలా అన్నావు? భార్యాభర్తల మధ్య మనకెందుకు? దాత్రిదేవిని కోపడ్డారు సూర్యం గారు. అప్పుడు మీ అమ్మగారు, ఇప్పుడు మీరు. కోపంగా మూతి 3 వంకలు తిప్పి ముసుగు తన్ని పడుకుంది దాత్రిదేవి. ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు కూడా కోడలతో తిట్లు తింటోంది అమ్మ. పోయి ఎక్కడ ఉందో నిట్టూర్చాడు సూర్యం గారు. ఇక మరొక ఇంట్లో చూస్తే ఇల్లు ఒళ్ళు గుల్లవుతోంది. ఇదేం బాధండి? పిల్లాడు కూడా అలా అవుతున్నా మీకేం పట్టడం లేదు. అత్తగారి దగ్గర బాధను వెళ్ళబోసుకుంది రాగిని. మగాడున్నాక అలవాట్లు ఉండవా? పైగా బ్యాంకు ఉద్యోగం, 1,00,000 రూపాయల జీతం నెలకి. నువ్వేమైనా ఉద్యోగం చేయాల్సిన గత్యంతరం లేని దశలో ఉన్నావా? అత్తగారు సుభద్రమ్మ కోడలిని తిడుతోంది. 1,00,000 అయినా 2,00,000 అయినా 100 అయినా 200 ఇంట్లో సరిగ్గా ఇస్తే నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ వండి వారుస్తున్నా పని మనిషిని పెట్టినా మన వాళ్ళకి ఒక ముద్ద పెట్టడానికి మీకేం కష్టం అత్తమ్మా? 4 మంచి ముక్కలు చెప్పడానికి ఏమైంది అత్తమ్మా? ఇది మీ కొడుకు ఇల్లు అంటే మీ ఇల్లు కూడా. బాధ్యత లేకుండా ఎలా? కోపంగా అంతే స్థాయిలో అంది రాగిని. ఇది నా ఇల్లు అయ్యాకే నీ ఇల్లు. ఉద్యోగం చేస్తున్నా అని పొగరు నా దగ్గర చూపించక. నీకన్నా చిన్నాడి పిల్లం 5 లక్షల కట్నం ఎక్కువ తెచ్చింది. అప్పనంగా మా వాడిని కొట్టేశారు నువ్వు మీ బాబు కలిసి. నాకు బాధ్యత నేర్పేంత అయ్యిందా నీ గతి లేని బతుకు? రుసరుసలు ఆడుతూనే అన్నం తింటోంది సుభద్రమ్మ గారు. ఇంకా నయం, పాపం మా తమ్ముడి దగ్గర హాస్టల్లో ఉండి డిగ్రీ చేస్తుంది కాబట్టి సరిపోయింది. ఇంకో ఏడాది కష్టపడితే పిల్లాడు కూడా ఒక దారికి వస్తాడు అనుకుంటే ఇలా అయ్యారు అందరూ. మనసులో బాధపడుతూ అత్తగారు తిన్న ప్లేట్ తీసి కడిగేసి అన్నం కూరలు చూసుకుంటే తనకి భర్తకి అడుగు బడుగులు ఉంచింది అత్తగారు. ఆవిడ మానాన ఆవిడ తన గదిలో టీవీలో లీనమైంది. ఉసూరుమంటూ కుక్కర్లో అన్నం పెట్టి బంగాళాదుంపలు తరగటం మొదలు పెట్టేసరికి తలుపులు కొట్టిన శబ్దం. కిటికీ సందులో నుండి చూస్తే భర్త చరణ్. పిల్లాడు లేవకుండా వేగంగా వెళ్ళి తలుపు తీసి అతను లోపలికి వచ్చాక తలుపు మూసేసింది. అన్నం పెట్టేస్తా, 1/2 గంట అంది రాగిని. అతను సిగరెట్ తీసేసరికి అగిపుల్ల అంటించి ఉంచింది. సిగరెట్ అంటించుకొని ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు చరణ్. ఈలోగా కూర ముక్కలు పొయ్యి మీద పెట్టేసింది రాగిని. యాష్ట్రేలో సిగరెట్ పడేసి ఆమెను గదిలోకి రమ్మని సైగ చేశాడు. మనసులో తనకి ఇంకో రకం స్త్రీకి తేడా ఏంటి అనుకుంటూనే పిల్లల కోసం తప్పక కూర గబగబా వండేసి అత్తగారి గదిలో లైట్ ఆరటం చూసి ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులు అందుకుని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన చీర మార్చుకుంటూ అనుకుంది. అమ్మయ్య, ఇవాళ మామూలుగానే ఉన్నాడు. కొన్ని రోజులు తను దూరం పెట్టడం మంచిదైంది ఆనందంగా అనుకుంది. కొలీగ్ శైలజ చెప్పినట్టు సామధాన భేద దండోపాయాలు అని ఒకసారి ఏవో కష్టసుఖాలు మాట్లాడుకున్న సందర్భంలో తన 14 ఏళ్ల కొడుకు తండ్రి దాచుకున్న మందు సీసాలో ఒక మూత తీసుకొని నీళ్లలో కలుపుకొని తాగటం చూసి తండ్రిని మోడల్గా తీసుకున్నాడని ఏడుస్తుంటే చెప్పిన మాటలు. కొడుకుని అయితే మందలిస్తే ఆగాడు. 40 దాటిన భర్త తన మాట వింటాడా అని బాధపడింది శైలజ దగ్గర రాగిని. మార్గదర్శిగా ఉండాల్సిన తండ్రి ఇంట్లోనే
గానా బజానా పెడితే పిల్లలు ఇంకెలా ఉంటారు? కొందరికి అమ్మ, బొమ్మ అని చెప్పకూడదు. వాళ్ళ భాషలోనే చెప్పాలి. పెళ్ళైన మగాళ్ళు అన్నం లేకుండా ఉంటారు కానీ, భార్య దూరం పెడితే ఉండలేరు. మీ ఆయన చాలా మంచివాడే కానీ స్టేటస్ పిచ్చి. ఆయనకి తాగుడు స్టేటస్ సింబల్. భార్య దూరం పెడితే అహం దెబ్బతిని అయినా మారొచ్చు. ఇలాంటి వాళ్ళు తొందరగా పక్క చూపులు చూడరు. పరువు భయం అయినా ఉంటుంది. ప్రయత్నం చెయ్యి. నీ పర్సనల్లో నేను దూర్చడం నచ్చడం లేదు. కానీ మీ ఆయన్ని చూసా కదా! ఎంత ఆఫీసర్ అయినా లేడీ కొలీగ్స్‌ని పేరుతో పిలుస్తారు. కానీ టచ్ చేసి పిలవరు. వెకిలిగా చేయరు. మీ వారి కొలీగ్ రమ్య నా చెల్లెలు. తనే చెప్పింది. ఒక్క ప్రయత్నం అయితే చెయ్యి అని. ముందు భర్తకి ప్రేమగా చెప్పింది. అత్తగారిని మంచి చేసుకుందామనుకున్నా కొరకరాని కొయ్య ఆ మనిషి. ఇంకా ఆఖరి బాణం మాటలు మానేయటం. వారం రోజులు మౌనం. పూర్తిగా అతనికి దూరంగా బాబు గదిలోనే పడుకోవడం మొదలుపెట్టింది. కథలు కబుర్లు చెబుతూ ఏదో తెలియని ఆశ ఆమెలో. పార్టీల మాట ఎలా ఉన్నా కనీసం ఇంట్లో అయినా ఆ దరిద్రాలు ఉండవు అనే ఆశతో ఆ రోజు పిల్లాడి ముందే వెకిలి చేష్టలు చేస్తుంటే అంది, మీతో మాట్లాడాలి అని. అదే సందనుకుని ఆమె వెనకే మేడ మీదకు వెళ్ళాడు. ఆమె సన్నజాజి తీగ సరి చేస్తుంటే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. మీరు నన్నైనా వదిలేయండి, మందునైనా వదిలేయండి, పిల్లాడు చూస్తున్నాడని కూడా లేదు కోపంగా అంది. ఎందుకు పెళ్ళాం ఉండి మొగుడు దగ్గరికి వచ్చినా బాధే వీళ్ళకి. సిగరెట్ వెలిగించి అనుకున్నాడు. తన పనిలో పడిపోయింది రాగిని. కళ్ళ నీళ్ళని నవ్వుల వెనుక దాచేస్తూ తను అన్న ప్రాసన రోజే ఆవకాయ అన్నట్టు ఊహిస్తోందా? ఒక్కసారిగా ఎలా మానేయగలడు? ఏళ్ల తరబడి ఉన్నది పెళ్లికి ముందే చెప్పాడు. నెలకి 2 సార్లు తాగుతాను అని. చిన్న సరదాలో ఫ్రీడమ్ ఉండాలిగా అనుకుని తన గొయ్యి తనే తవ్వుకున్నా అనుకుంది. సినిమాల్లో చూపించినంత భయంకరంగా ఏమీ ఉండడు అతను. ఆ ఒక్క అలవాటు తప్ప. తను అన్న పిల్లలు అన్న ప్రాణం. పెళ్ళైన కొత్తలో అతను ముందు మందులో చేసే చిలిపి పనులు తనకీ నచ్చేవి. ఈ మధ్య ఇంట్లో కూడా మొదలు పెట్టడం. అదే కుతూహలం బాబుకి రావటమే తల్లిగా తన పెంపకంలో తప్పుని ఎత్తి చూపిస్తోంది. పులి మీద పుట్రలా నెలలో 20 రోజులు తాగి ఇంట్లోనే ఉంటున్నాడు. వచ్చే సగం జీతం ఇంట్లో ఇవ్వడు. పైగా ఎదిగే పిల్లలు, పెరిగే ఖర్చులు. ఆలోచనలో పడింది. అతను ఒక అడుగు తగ్గితే తను 10 అడుగులు తగ్గటానికి సిద్ధంగా ఉంది. ఆ సాయంత్రం మళ్ళీ అత్తగారితో వాదన. ఎలా ఉంటాడో అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. తను ముందు కోప్పడద్దు అనుకుంటూ అన్నం పెట్టనా అంది సాధ్యమైనంత శాంతంగా. నువ్వు తిన్నావా? అతని గొంతులో ఈ మధ్య ఎప్పుడూ చూడని ప్రేమ. కంచంలో అన్నం వడ్డించాక మొదటి ముద్ద ఆమెకి పెట్టాడు గోముగా. ఇంకా కొత్తగా అనిపించింది ఈ ప్రవర్తన. అయినా బింకంగా ఇవాళ చిన్నపిల్లం దగ్గరికి వెళ్లకుండా నా మీద దయ చూపించారు అతని కళ్ళలోకి చూస్తూ అంది. దానికి నాకు తలాక్ తలాక్ ఎందుకో చిలిపిగా అంది. మొన్న పార్టీ అని ఇంటికి వచ్చిన చందుగాడు అన్నాడు, ఇంత అందమైన పిల్లాన్ని పెట్టుకొని నువ్వేంటి మామ మాతో ఉంటావు? తను ఈ వయసులో కూడా ఆ మాటలు నా నోటితో నేను అనలేను. ఏదో ఫ్రెండ్స్తో సరదా, కొలీగ్స్తో మర్యాద కోసం పార్టీలు అనుకున్నా. ఇలాంటి విధవల కోసం నేను నా భార్య పరువు బయట పెడుతున్నా అంటే అతని కళ్ళల్లో నీటి పొర. తమరు ఏడిపించాలి కానీ ఏడవకూడదు సారు నవ్వుతూ అంది అతని కళ్ళు తుడుస్తూ. మనసులో దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అని నవ్వుకుంటూ. ఇక అక్కడ శైలు ఇంట్లో ప్రేమగా చెప్తే వినరు. ఉన్న కాసేపు మనశ్శాంతి లేకుండా గొడవలు. ఉద్యోగం ఉండి ఇంటా బయట బండ చాకిరి తప్ప ఏముంది? తను ఎందుకు రిజైన్ చేయాలి అనుకుంటుంది అనేది భర్తతో చెప్తోంది శైలజ. నువ్వే చేస్తున్నావా ఉద్యోగం? ఎంతమంది ఆడవాళ్ళు ఇల్లు ఉద్యోగం చక్కబెట్టుకోవడం లేదా? ఇదే నా పద్ధతి. అత్తింటిని బజారున పెట్టడం కోపంగా అన్నాడు చక్రవర్తి. బజారున పెట్టింది ఎవరు? నా కార్డ్ మీ దగ్గరే ఉన్నప్పుడు ఇంటి లోన్ కడుతున్నారా? పూజలు పారాయణాలు అని హారతి కర్పూరం చేస్తున్నారు. బాబుగాడికి బొమ్మ కొందామన్నా ఉండటం లేదు. ప్రతి నెల ఏదో ఒకటి. మళ్ళీ ఒక్క ఆడపిల్ల అచ్చటా ముచ్చటా అని గీతకి అడగకుండానే అన్నీ కొంటారు. వాళ్ళ నెలల పాప చైత్రతో బావ అని పిలిపిస్తున్నారు బాబుని. ఇంకేమన్నా అంటే ఈ ఇంటికే పంపిస్తావదినా అంటుంది. చిన్నపిల్లల దగ్గర ఈ మాటలంటే రేపు ఎన్ని గొడవలు. ఇంటికి వస్తే వచ్చారా, 4 కబుర్లు చెప్పుకొని ప్రశాంతంగా తిన్నామా, కాఫీ తాగామా అన్నట్టు ఉండాలి.
కానీ పిల్లల ముందు చెత్త మాటలు ఎందుకండి, కోపంగా అంది శైలజ. నువ్వు అందరి మీద పడి ఏడుస్తావు, అందుకే ఇల్లు హెచ్చరిల్లటం లేదు, కోపంగా అన్నాడు చక్రి సిగరెట్ వెలిగించి గది బయటకి వెళ్తూ. శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని రాగిని తన ఇంట్లో విషయం చెప్పి చిన్నదానివైనా నన్ను అర్థం చేసుకుని మంచి మాట చెప్పావని మెచ్చుకుంది. నేనేమో ఇలా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనుకుంటూ నిట్టూర్చింది. అమ్మాయి సుమన బ్రాహ్మలు వచ్చేశారు. కాఫీ మంచినీళ్ళు తీసుకురా అమ్మా. మామగారి పిలుపుతో కళ్ళు తిరుగుతున్నట్టు అవుతున్నా తమాయించుకొని ఆ ఏర్పాట్లలో పడింది సుమన. శుభకార్యాలు పూజలు అని పెయిన్ కిల్లర్ వేసుకొని లేనిపోని బాధలు ఎవరు అర్థం చేసుకోరు. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక తర్వాత తినకపోతే తలనొప్పి, మైగ్రేన్, ఏం చెప్పుకోలేను ఎవరికి. ఎప్పుడో పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళకి బాధలు ఎవరు కనిపెట్టారు. కానీ పంతులు గారులకి కాఫీ ఇచ్చి పలకరించి మళ్ళీ వడ్డన కోసం ఏర్పాట్లు మొదలు పెట్టింది సుమన. కావ్య ఇంతసేపు తినకుండా ఉండలేదమ్మా, మీ అమ్మగారిని పిలిచా ముత్తైదుకు రమ్మని. వివేక్ కోసం ఆవిడతో ఇంకేం మాట్లాడలేక ఊరుకుంది సుమన. ముత్తైదువ భోక్తలు మగవాళ్ళ భోజనాలు అయ్యాక అత్తగారితో కలిసి భోజనానికి కూర్చున్న సుమనకి కడుపులో దేవినట్టయింది. స్పృహ కోల్పోయింది. మొత్తానికి మహాలక్ష్మి పుట్టబోయే విశేషం సంతోషంగా అంది. సుమనను పక్క మీద పడుకోబెట్టి పరిచర్య చేసి అసలు సంగతి తెలుసుకున్న తల్లి, మంచి రోజు చూసి ఇంటికి తీసుకువెళ్తా వదిన గారు, చొరవగా అంది దాత్రితో. ఈ మాటలు విన్న వివేక్ కళ్ళలో మెరుపులు. మిగిలిన మగవాళ్ళు ఫోన్లలో మునిగి ఉన్నారు. ముందు భోంచేసేద్దాం వదిన. కావ్య టిఫిన్ ఎప్పుడో పొద్దున 8ంటికి తిన్నది. ఆకలికి ఉండలేదు. అసలు సుమన సంగతి అదో పెద్ద విషయం కానట్టే అంది ఆవిడ. కొంచెం అదోలా అనిపించినా పిల్లనిచ్చుకున్న చోటు కాబట్టి ఏమనలేక, సుమనకి ఇంత పెరుగన్నం నేను కలిపి పెట్టి వస్తా వదిన, మీరు కానివ్వండి అంటూ గిన్నె పట్టుకుని లోపలికి వెళ్ళింది సుమన తల్లి. అమ్మా ఇవేమొద్దు, ఇంటిలోన్ తీరలేదు. బాబు ఇంకా నీ దగ్గరే ఉన్నాడు. ఒంట్లో కూడా బాలేదు. అవసరమా అమ్మా ఇవి? బాధగా అంది సుమన తన తల్లితో. తప్పురా, ఇలాంటప్పుడు ఏడవకూడదు. నీకు నేనున్నా కదా. కూతుర్ని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పింది తల్లి. వైదేహి అమ్మా అంటూ తనను అల్లుకున్న బాబును చూసి ధైర్యం వచ్చినట్టు అయింది సుమనకి. అన్నగారు వదినగారు మా వారిని కూడా తీసుకొచ్చి పిల్లని మంచి రోజున ఇంటికి తీసుకెళ్తాము అంది వైదేహి సుమన అత్తమామలతో. రెండో పురుడు మెట్టింట్లో జరగాలి, పుల్ల విరిచినట్టు అంది ధాత్రి. సుమన గుండె జల్లుమంది. వివేక్ మాత్రం భార్య భుజం మీద చెయ్యి వేశాడు, నేనున్నా అన్నట్టు. మేముంటాంరా తల్లి, మళ్ళీ మీ నాన్నగారు వచ్చేస్తారు ఆఫీస్ నుండి. కూతురికి జాగ్రత్త చెప్పి అందరికీ వీడ్కోలిచ్చి ఆ ఇంటి నుండి బయటకు వచ్చింది వైదేహి. పిల్ల విషయంలో ఇంకా ఆగకూడదు, సుమన ఇబ్బంది తీర్చాలి అని గట్టిగా అనుకుంది. వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసి అప్పచెప్పాక వాళ్ళ ఇంటి పిల్ల నువ్వు కల్పించుకొని మాట్లాడితే బాధపడేది మన పిల్లే. వైదేహి గట్టిగా మాట్లాడాలనుకుంటే ఆమెను వారించారు రాఘవ గారు. మన పిల్ల అని మీరే అంటున్నారుగా. మీ వాళ్ళతో బీరకాయ పీచు చుట్టరికమంటూ అది ఎంబీఏ చదువుతా అన్నా వినకుండా పెళ్ళి అని చేసేశారు. ఒక్క పిల్ల 2 రోజులు పట్టుమని ఎప్పుడైనా ఉందా ఇక్కడ? మా చెల్లెలు చెబుతూనే ఉంది ఆ దాత్రి దేవి పేరుకి తగ్గ మనిషి కాదు అని. ఉక్రోషపడింది వైదేహి. ఇప్పుడు అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని శాస్త్రం ఉంది. ఒకరి ఇంటి వ్యవహారాల్లో మనం వేలు పెట్టకూడదు. ముళ్ళ కంప మీద బట్ట పడితే లాగకూడదు, ఉపాయంగా తీసుకోవాలి. ముందైతే మంచి రోజు చూసి కొన్ని రోజులు ఉండేటట్టు అమ్మాయిని ఇక్కడికి తెచ్చుకుందాం. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పడుకో, అప్పటికి పరిష్కారం చెప్పారు రాఘవ గారు. ఏం వద్దులే వివేక్ బాబు, ఉన్నాడు కదా మనకి చాలు. అత్తమ్మ ఆచారాలు చాదస్తమని పిల్లాడికి టైంకి అన్నం కూడా పెట్టేది కాదు. నేను జాబ్కి వెళ్తే అలసిపోయి బాబు అలాగే నిద్రపోయేవాడు. కావ్య పిల్లలకైతే అన్నీ వైనంగా చేసి పెట్టేవారు. నాకు బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. నేను పిల్లల్ని కంటాను, మీరు పెంచండి అని పెద్దవాళ్ళని అనటం బాగోదు కదా. ఇప్పటికే బాబుని అమ్మ నెత్తి మీద పెట్టాను. ఇప్పుడు నా డెలివరీ తర్వాత చాకిరీ కూడా వాళ్ళ మీద పెట్టలేను. తన మనసులో బాధ నిక్కచ్చిగా భర్తతో చెప్పింది సుమన. సరేలే, డాక్టర్తో మాట్లాడాక చేద్దాం. ఏం చేసినా ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, నేనున్నా కదా. భార్యకి ధైర్యం చెప్పాడు వివేక్. పెద్దవాళ్ళ మాట వినకుండా ఇవేం పనులరా, మేం కనలేదా పిల్లల్ని, పెంచలేదా?
ఆడవాళ్ళు లేకుండా ఆ పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇరుగు పొరుగు నన్ను అనరా? వివేక్ని కోప్పడింది ధాత్రి. సుమనకి ఇవేం ఇష్టం లేదంటుందమ్మా. ఏదో ప్రమోషన్ వస్తుంది అంటుంది. బాబు ఉన్నాడుగా, కొన్నాళ్ళు ఆగుదామంటుంది నసిగినట్టు అన్నాడు వివేక్. ఎందుకు వివేక్? ఉన్న మాట చెప్పక ఇప్పుడున్న పరిస్థితికి ఇద్దరు పిల్లల్ని అమ్మ నెత్తి మీద వెయ్యలేను నేను. అందుకే వద్దనుకుంటున్నాను గట్టిగా అంది సుమన. అత్తగారు, అదుపాజ్ఞలు ఏమీ లేవా? నేనేమన్నా చచ్చా అనుకున్నావా? నలుగురు నన్ను ఆడిపోసుకోరా ఇలాంటివి చేస్తే కోపంగా అంది ధాత్రి. సుమనని చూసి మొట్టమొదటిసారిగా కావ్య మనసులో కదలిక. అంతో ఇంతో చదువుకొని కూడా ఆలోచన రాలేదు తనకి. తను ఉద్యోగం చేస్తూ రెస్ట్ కోసం తల్లి దగ్గరికి వస్తుంది. వదిన మాత్రం కడుపుతో ఉన్న ఇంటడు పని చెయ్యాలా ఆలోచనలో పడింది. వదిన, చెప్పా అని ఏమీ అనుకోకండి అత్తయ్య గారు. వాళ్ళు వచ్చాక కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. తొందరపడద్దు. అప్పటికి సమస్యను శాంతింపచేయాలి అనుకుని అంది కావ్య. కావ్య, కాఫీ పెట్టనా? అప్పటికి టాపిక్ మార్చాలి అని అడిగింది ధాత్రి. పెళ్లికి ముందు 24 ఏళ్ళు ఇక్కడే ఉన్నా కదా నేను, పెట్టుకొని వస్తా అంది కావ్య. కూతురి గొంతులో ఒక రకం వెటకారం చూసి కొత్తగా ఉంది ధాత్రికి. మీరొకటయ్యాక నాకేం పని ఇక్కడ? చికాకుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. శైలు జాబ్కి రిజైన్ చేస్తే రోడ్డున పడతామా అని అడిగావు. అది కాదు సమస్య. ఈ రోజుల బట్టి తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పటికి భార్యతో రాజీ ధోరణిలో అన్నాడు చక్రవర్తి. అదంతా కాదు, స్కూల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్ మార్క్ రావాలి, లేకపోతే ఫ్యూచర్ ఉండదు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. చదువుకున్నాక ఉద్యోగం, లేకపోతే ఫ్యూచర్ లేదు అనేవాళ్ళు. ఉద్యోగం వచ్చాక పెళ్ళి అవ్వకపోతే జీవితం పాడవుతుంది. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే జీవితం భవిష్యత్తు ఉండవు. ఇలా భవిష్యత్ అంటే ఆశలతో భయంతో వర్తమానాన్ని పోగొట్టుకుని ఎన్నాళ్ళిలా? నా ఒక్కదానికే ఇల్లు సంసారం పిల్లలు నా? మీకు బాధ్యత లేదా? ఎన్నాళ్ళలో దాగిన బాధ ఆమె గొంతులో కోపంగా మారుతోంది. అది కాదు, పెళ్ళికి ముందే చెప్పాను నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అని. ఇప్పుడు ఇలా అంటే ఎలా? అంతే కోపంగా చక్రవర్తి అన్నాడు. ఉద్యోగం చేయటంతో పాటు పిల్లల్ని కూడా వేరే వాళ్ళకి వదిలేసి ఇంటడు చాకరీ చేయాలని చెప్తే అప్పుడే వద్దు అనేదాన్ని. ఏమాత్రం తగ్గలేదు శైలజ. అలా అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు? అక్కడే ఉండాల్సింది. ఉరిమినట్టు ఉన్న అతని గొంతుకి పిల్లాడు లేచి ఏడవడంతో ఆ గొడవ అప్పటికి సర్దుకుంది. మీకు నమస్కారం, ఏమన్నా అంటే నన్ననండి, పిల్లాడిని బెదరగొట్టొద్దు. అతని వైపు కోపంగా చూస్తూ పిల్లాడిని ఎత్తుకుని ఊరడిస్తూ బయటికి నడిచింది శైలజ. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర అతని కంటబడింది. సముదాయించాలి అనిపించిన అహం అడ్డొచ్చింది. ఈ ఆడవాళ్ళకి పిల్లలకి ఏడుపే బలం, ఏడుపు బతుకులు చిరాకుగా అనుకుంటూ గది కట్టెన్ మూసేసి మంచం మీద కూర్చొని సిగరెట్ ముట్టించాడు చక్రవర్తి. చంటి పిల్లలున్న ఇల్లు అన్న ఇంకితం కూడా లేదు. అతని పనులు తెలిసిన శైలజ అసహనంగా అనుకుంది. ఈ ఆడవాళ్ళని ఇప్పుడు అదుపులో పెట్టకపోతే తర్వాత చేయి జారిపోతారు. సిగరెట్ యాష్ ట్రేలో పడేసి నలుపుతూ అనుకున్నాడు. ఆ రాత్రి వీళ్ళ గొడవలతో పని లేనట్టు తెల్లవారిపోయింది. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు ఇంట్లో జరగాలి, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. అని రాని పెళ్ళాం కొరివి దెయ్యంతో సమానమంటారు కోపంగా అన్నాడు చక్రవర్తి. టిఫిన్ తన గదిలోకి తెచ్చిపెట్టిన భార్యతో. మీ ఇంట్లో ఎలా జరగాలో చెప్పే హక్కు మీకుండొచ్చు. ఇంత దూరం వచ్చాక నేను ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం అయితే లిటరల్లీ మీకు లేదు. కోపం కాదు, కానీ ఒక దృఢత్వం శైలజ గొంతులో. ఆడవాళ్ళు సరైన వాళ్ళైతే ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే పుట్టింట్లో ఉండాలి. ఇలా కాకపోతే ఇంకెక్కడా? ఎక్కడో ఉండేవాళ్ళని ఏమంటారో నీకు తెలుసు అనుకుంటా. వెటకారం అతని గొంతులో. నేను అనేది ఇక్కడ ఉండనని కాదు, ఇది మీ ఇల్లు మాత్రమే కాదు, నాది కూడా అని స్థిరంగా అంది శైలజ. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, నాతో మాత్రం మాట్లాడాలని చూడకు విసురుగా అనేసి వెళ్ళిపోయాడు చక్రవర్తి. నేను తనతో మాట్లాడడం ఇష్టం లేదా, లేక తనకి నాతో మాట్లాడడం ఇష్టం లేదా? కొన్నాళ్ళ క్రితం ఆఫీస్లో లేట్ అయితే తనే ఫోన్ చేసేవారు. లంచ్ అయిందా లేదా అని అడిగేవారు. ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా చేదయిందా? తను ఇంత చేసి ఎదురించి చెడ్డదైతే అన్నిటికీ మోగగా ఊరుకునే సుమన మంచిదయిందా? ఏదో ఒక రకంగా ఈ విషయానికి పరిష్కారం దొరకాలి అనుకుంటూ, బాబు లేచేలోపు పని చేసుకోవాలి అనుకుంటూ ఇంటి పనిలో పడిపోయింది శైలజ. ఏ పాటు తప్పినా
సాపాటు తప్పదుగా అని నవ్వుకుంది. ఒళ్ళు వెచ్చబడిపోయింది. చూసారా, చెబితే వినరు. సాయంత్రానికి బయట నుండి ఇల్లు చేరేసరికి తోటకూర కాడలా వడిలిపోయిన భర్త నుదుటి మీద చెయ్యి వేసి చూసి అంది శైలజ. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా. గీత వాళ్ళ ఫ్రెండ్ని కొలీగ్ చెప్పే వరకు తెలియలేదు నాకు. జాబ్ బ్రేక్ తీసుకున్నావు, రిజైన్ చేయలేదు అని నా దగ్గర కూడా దాచాలా ప్రతిదీ? ఈ లేనిపోని సేవలు ఎందుకు? కోపంగా అన్నాడు చక్రవర్తి. మీరు ఇష్టపడింది నన్నా, నా జాబ్నా? నా కాలో చెయ్యో విరిగిన నా జాబ్ గురించే అడుగుతారా? నాకు బాబుతో కొన్నాళ్ళు స్పెండ్ చేయాలనుంది. ఈ ఆఫీస్ టార్గెట్లు, ఇంట్లో మాటలు, గొడవలు ఏమీ లేకుండా. గీత కూడా నాలాంటి అమ్మాయి కాదా? ఆరాళ్ళు పెట్టే వాళ్ళ అత్తగారికి దూరంగా ఇక్కడికి తెచ్చారు. నాకు మాత్రం కనీసం చిన్న సపోర్ట్ మీ దగ్గర కోరుకున్నా నాకు దొరకలేదు. ఎంత జ్వరం ఉన్నా ఏమైనా రాత్రి బాబు ఏడుస్తుంటే నేనే చూసుకొని మర్నాడు వర్క్ పనమ్మాయిని పెట్టుకుంటే కూడా అత్తమ్మకి నచ్చదు. భార్యగా అంటే రాత్రి కాసేపు తప్ప మిగతా ఏ విషయంలో కూడా మీరు నా విషయమే పట్టించుకోరు. ఈ రాట్ రేస్ నా వల్ల కాదు చక్రి. వర్క్, ఇల్లు రెండూ చూసుకోలేక బయట కూడా మాటలు పడటం కంటే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని రిజైన్ చేయాలి అనుకున్నాను. నిన్న చిన్న విషయానికే మీ ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడే తెలిసింది నా విలువ మీ దృష్టిలో ఏమిటో. అందుకే చెప్పలేదు. కోపంగా అనేసి వంట గిన్నెలన్నీ టేబుల్ మీద పెట్టేసి బాబుతో కలిసి దగ్గరలో పార్క్కి వెళ్ళిపోయింది శైలజ. ఎక్కడికి అని అడగలేదు తను. తనే చెబుతుంది అని. ఈసారి ఏం చెప్పలేదు. అదే కొత్తగా ఉంది. అమ్మా, నాన్న, గీత, పిల్లలు గీత వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళారు. తనేమో ఒక్క కాఫీ ఇచ్చేసి బాబుతో బయటకి వెళ్ళిపోయింది. కనీసం ఎలా ఉన్నారని కూడా అడగలేదు. మామూలుగా అయితే అన్నీ కాళ్ళ దగ్గరికి అందించేది. అంత పనిలో ఉన్నా తను కాసేపు లేకపోతే నా ఇంట్లో నేను ఒంటరైనట్టు ఉంది. పెళ్ళైన మొదట్లో ప్రతి క్షణం ఎంత సరదాగా ఉండేది. ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు. ఇప్పుడు అంత కటువుగా ఎలా అనేసింది? అప్పుడు కూడా తను జాబ్ చేసేది. శైలజలో బాబు మీద బాధ్యత తప్ప తను అంటే ప్రేమ, కేరింగ్ పోయాయి. అదే గమనిస్తున్నాడు. కారణం తనేనేమో ఆలోచనలో పడ్డాడు చక్రవర్తి. వదిన గారు, మా అమ్మాయిని 4 రోజులు ఇంట్లో ఉంచుకొని చలిమిడి పెట్టి పంపిస్తాము. రేపు మంచి రోజు. అల్లుడికి కూడా చెప్తాం. ఫోన్ ఇవ్వండి. తన భర్త రాఘవరావు వియ్యంకుడు మాట్లాడుకున్నాక ధాత్రికి ఫోన్ చేసి అడిగింది వైదేహి. మీ ఇష్టం ముక్తసరిగా వైదేహితో అంది ధాత్రి. ఒరేయ్, సుమన వాళ్ళమ్మ ఫోన్ రా అంటూ ఫోన్ని వివేక్కి ఇస్తూ అత్తగారు మాట్లాడిన తీరు చూసి నొచ్చుకున్న పైకి ఏమీ తెలియనట్లు ఊరుకుంది సుమన. ధాత్రి, నువ్వు చేసేది బాగుందా? సుమన స్థానంలో కావ్య ఉంటే ఇలాగే చేసేదానివా? మా అమ్మ నిన్నేదో అదుపులో పెట్టింది అని ఆవిడ మంచాన పడినప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టావు ఆవిడని. సుమన ఏం తప్పు చేసిందని తనని ఇలా బాధ పెడుతూ ఉన్నావు? పైగా కడుపుతో ఉన్న పిల్లని మనకి మనం ఏమున్నా ఇలా చెయ్యొచ్చా? ధాత్రిని కోపడ్డారు సూర్యం గారు. కొడుకు కోడలు గుడికి వెళ్ళిన సమయం చూసి భర్తను చురచురా చూసింది ఆవిడ. అబ్బో, మహా మీకే ఉంది జాలి. నేను చేయలేదా? చంకలో పిల్లాడిని, కడుపులో పిల్లని పెట్టుకొని ఇంటడు పని. పైగా ఇప్పటిలా స్విచ్లా పాడా? 3 సందుల అవతల పంపు నీళ్లు పట్టి ఇంట్లో నీళ్ల తొట్టె నింపేదాన్ని. ఒక్కళ్ళైనా పని అందుకునేవారా మీ చెల్లెళ్ళు? పైగా మీరేమనేవారు? నేనేమన్నా చెప్పుకుంటే మా అమ్మ పని చేసుకోలేదు, పెద్దదైంది అనే నిన్ను తెచ్చుకున్నా అనేవారు. ఇప్పుడు మాత్రం మీ కోడల మీద జాలి. ఏం లేదు, పని తప్పించుకోవాలని ఈ వేషాలు అంటూ వంటగదిలోకి నడవబోయి అడుగు తడబడి జర్రున జారి దగ్గరలో వాష్ బేసిన్ ఆధారంగా పట్టుకొని నిలబడిన కాలు మాత్రం మెలికపడింది ఆవిడకి. అబ్బా అంటూ మూలిగింది ఆవిడ. ఏమైందా అనుకుంటూ అటు వెళ్ళిన సూర్యం గారు దాత్రిని చూసి చెరపకురా చెడేవు అంటారు. ఇందుకే ఇంత వయసు వచ్చి ఎప్పటివో తప్పుకుంటే ఉన్న మనశ్శాంతి పోతుంది. ఆపుతారా? ఛాన్స్ వస్తే చాలు నన్ను ఏదో ఒకటి అనాలనే చూస్తారు. బాబుకి ఫోన్ ఇవ్వండి, చెయ్యండి, నొప్పుల మాత్ర తెమ్మని భర్తని గద్దించింది ధాత్రి. సరేలే, జాగ్రత్తగా కూర్చో. ఆ అమ్మాయిని ఏమీ అనకు. ఎప్పటికైనా మనకి చేయాల్సింది కోడలే. కొంచెం మాట సరిగ్గా ఉంచుకో. ఇప్పటికైనా భార్యని ఆసరా ఇచ్చి సోఫాలో కూర్చోబెట్టి జాగ్రత్త చెప్పి కొడుకుకి ఫోన్ చేసి విషయం చెప్పారు సూర్యం గారు. మాత్రలు తేవడం కాదు అని ఆటోలో అత్తగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి తయారుగా తీసుకొచ్చారు సుమన, వివేక్. నువ్వు బైక్ మీద రా,
సుమన మాతో ఆటోలో వస్తుంది అన్నది వివేక్తో. సూర్యం గారి ఆసరాతో ఆటోలో కూర్చుంటూ హాస్పిటల్కి వెళ్ళే దారిలో అత్తాకోడళ్ళ మధ్య మాటలు లేవు, కానీ బోలెడు పశ్చాత్తాపం దాత్రి కళ్ళలో. కారణం, కొడుకు వచ్చేలోపు కూతుర్ని వెంటనే రమ్మని ఫోన్ చేసిన దాత్రికి, అమ్మా రాసుకో తగ్గుతుందిలే, నేను వెంటనే రాలేను, బాబుకి ఆన్లైన్ క్లాసులు అని కావ్య చెప్పిన జవాబు చెంప పెట్టులా తగిలింది. ఇన్నాళ్ళు కూతురు సొంతం, కోడలు బయట మనిషి అని ఆలోచించి తప్పు చేశా అని మొదటిసారి బాధ వేసింది ఆవిడకి. బయటపడడానికి కోడలి ముందు లోకువ అవుతా అని మొహమాటం వేసింది. సుమన మాత్రం అత్తగారికి ధైర్యం చెప్తుంది, మీకేం కాదత్తమ్మా అంటూ. అమ్మ డాడీ బ్యాడ్ బాయ్ కదా, పార్కుకి మనతో రాకుండా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. నేను పెద్ద కారు కొంటే నిన్నే ఆచి తీసుకెళ్తా, డాడీ వద్దు. కారు బొమ్మతో ఆడుకుంటున్న కొడుకు మాటలకి నవ్వు సిగ్గు రెండూ వచ్చాయి చక్రికి. నాని, అమ్మకి నాకు కాఫీ ఇమ్మని చెప్పు నాన్న, నవ్వుతూ అన్నాడు కొడుకుతో. నేను మీతో కటిఫ్, నువ్వే చెప్పు, కోపంగా అన్నాడు బాబు. కాఫీ అక్కడ టీపాయ్ మీద ఫ్లాస్క్లో పెట్టాను, ముక్తసరిగా వంటింట్లో నుంచి జవాబు చెప్పింది శైలజ. అమ్మని ఇమ్మని అడుగునాని శైలుకి వినపడేలా అడిగాడు కొడుకుని. అమ్మా, నువ్వే డాడీకి కాఫీ ఇస్తే నీకు చాచి ఇస్తా, లేకపోతే కటిఫ్. తన స్మైల్లో అమ్మకి ముద్దుగా వార్నింగ్ ఇచ్చాడు బాబు. అయితే నువ్వే ఇవ్వు మీ నాన్నకి, నవ్వుతూ అంది శైలజ. నావి బుజ్జివేళ్ళు కదా, ఫ్లాస్క్ పట్టుకోలేను, ముద్దుగా కళ్ళు తిప్పుతూ అన్నాడు బాబు. నిజంగా చాచి ఇస్తావా, నవ్వుతూ బాబుని చూస్తూ చక్రికి కాఫీ కలిపి ఇచ్చింది శైలజ. ఇన్ని రోజులు ఇలాంటివి ఎన్ని మిస్ అయ్యా అనుకుంటూ మనస్ఫూర్తిగా బాబుని దగ్గరకు తీసుకొని సారీరా అన్నాడు శైలజతో. అమ్మా, అయితే డాడీ కూడా మనకి దోస్త్ కేరింతలు కొట్టాడు బాబు. శైలు, నేను కొన్నాళ్ళు జాబ్కి బ్రేక్ తీసుకుంటాను, నువ్వు నీ లీవ్ అయ్యాక జాబ్లో చేరు, వంట గురించి భయపడకు, అమ్మ నేను చేస్తాము. పూణేలో బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట అంతా నేర్చుకున్నాను. కెరీర్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నువ్వు అలాగే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చావు కదా. రాత్రి బాబుని భుజాన వేసుకుని జో కొడుతున్న శైలజతో అన్నాడు చక్రి. వాడిని నాకివ్వు అన్నాడు బాబుని అందుకోవాలని చేతులు చాపుతూ. ఇంకేం గొడవ అవ్వలేదమ్మయ్య అనుకుంటూ బాబుని అతనికి అందించి ఊపిరి పీల్చుకుంది శైలజ. ఏమన్నా కావాలా, మామూలుగానే అడిగింది శైలజ. అతని ప్రవర్తన కొత్తగా అనిపించి, నువ్వు తొందరగా చీర మార్చుకునిరా, కళ్ళెగిరేస్తూ అన్నాడు అతను. నాతో మాట్లాడక కావ్య, అమ్మని అలా అనచ్చా, కోపంగా అంది సుమన కావ్యతో. అమ్మ సెట్ అవ్వాలని చిన్న చుమ్మ అంతే, లేకపోతే ఇంకా హిందీ సీరియల్ అత్తగారులా చేస్తే ఎలా మరి. తల్లి వినకుండా గుసగుసలాడింది కావ్య. వంట కోసం కూరగాయలు తరుగుతూ, వీళ్ళేం మాట్లాడకుండానే నాకు అన్నీ తెలుసు, వీళ్ళకంటే 7 ఆకులు ఎక్కువే చదివా, వంటింట్లో చపాతి పిండి కలుపుతూ అనుకుంది ధాత్రి. పుట్టేవాడు ఎవడో కానీ ఎవరితో అయినా పర్లేదు, గట్టి వాళ్ళే అని చిన్నగా నవ్వుకుంది. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.